Hello friends, this is your Chitaluri. Welcome back to Chitaluri Talk in the course of Chitaluri English Learning. Today I would like to remind you one of the most important grammar topics, that is present perfect continuous tense. So let us know first what is the structure of the present perfect continuous tense here. So in this structure we should remember that subject plus have been or has been plus V4, which is also called V1 plus ing form, and after that object. I repeat, subject plus have been or has been plus V1 plus ing form or V4 plus object. So this should be the structure in your present perfect continuous tense. And also now this time we should know that what is a function of present perfect tense. So present perfect tense is used to describe the action which began in the past and which is still going on, which is still continuing. So the action which began in the past and is still continuing. To describe the action which began in the past and which is going on still. So for this purpose of actions we use present perfect continuous tense. Present perfect continuous tense అనేది ఫ్రెండ్స్ జనరల్గా మీకు ఆల్రెడీ నేను మళ్ళీ తెలుగులో చెప్తున్నాను. మీకు సబ్జెక్ట్ ఉంటుంది, హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ఉంటుంది, ప్లస్ V4 ఉంటుంది. V4ని కూడా మనం ఏమనుకుంటామంటే V1 ప్లస్ ing form అనుకుంటాము, ఆ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది అనమాట. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెన్స్ విచ్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఇన్ అవర్ డైలీ కాన్వర్సేషన్. ఇది ఫంక్షన్ ఏమిటంటే, మరి గతంలో ప్రారంభమైనటువంటి ఒక పని ప్రస్తుతం కూడా అంటే వర్తమానం కూడా కొనసాగుతూ ఉన్నట్లయితే అట్లాంటి పనిని మనం డిస్క్రైబ్ చేయడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. ఐ రిపీట్, గతంలో ప్రారంభమైనటువంటి ఒక పని ప్రస్తుతానికి కూడా కొనసాగుతూ ఉన్నట్లయితే ఇట్లాంటి పనిని తెలియజేయడానికి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఐ విల్ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్ హియర్. సో దట్ ఐ హ్యావ్ బీన్ టీచింగ్ సిన్స్ 8 o'clock. I have been teaching since 8 o'clock. ఐ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, హ్యావ్ బీన్ అనేది హ్యావ్ బీన్ యూజ్ చేస్తాను. తర్వాత టీచింగ్ అనేది V4 అంటే V1 ప్లస్ ing form, అంటే టీచ్ అనేది V1 అనుకుంటే దానికి ing ing form యాడ్ చేస్తే దట్ హాస్ బికమ్ టీచింగ్ అనమాట. సో V1 ప్లస్ ing form ఈజ్ ఆల్సో కాల్డ్ V4 ఉంది. తర్వాత ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ అనేది సిన్స్ 8 o'clock అని చెప్పాను కదా నేను, అది ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. సో ఐ అనే సబ్జెక్ట్ ఉంది, తర్వాత హ్యావ్ బీన్ ఉంది, ప్లస్ V4 ఉంది విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ V1 ప్లస్ ing form ఉంది, ప్లస్ సిన్స్ 8 o'clock అనేటువంటి ఆబ్జెక్ట్ ఉందన్నమాట. హ్యావ్ బీన్ టీచింగ్ సిన్స్ 8 o'clock. సో వాట్ డస్ ఇట్ మీన్? దీని అర్థం ఏంటి మరి? ఐ హావ్ బీన్ టీచింగ్ సిన్స్ 8 o'clock అంటే నేను 8 గంటల నుంచి బోధిస్తూనే ఉన్నాను. 8 గంటల నుంచి బోధిస్తూనే ఉన్నాను. 8 గంటల సమయం నుంచి నేను బోధిస్తూనే ఉన్నాను అంటే దట్ ఐ స్టార్టెడ్ టీచింగ్ at 8 o'clock అండ్ స్టిల్ మై టీచింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అని దీని అర్థం. అంటే నేను 8 గంటలకు ఎగ్జాక్ట్గా టీచింగ్ స్టార్ట్ చేశాను, ఆ టీచింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అంటే ద టీచింగ్ స్టార్టెడ్ ఇన్ 8 o'clock ఎగ్జాక్ట్లీ అండ్ స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ అనమాట. అంటే నా టీచింగ్ అనేది 8 గంటలకు స్టార్ట్ అయ్యి అది ఇంకా కొనసాగుతూనే ఉంది, కాబట్టి దీన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాం ఫ్రెండ్స్. ఇట్లా మీరు గుర్తుపెట్టుకోవాలి. సరే, అయి ఉన్నప్పుడు హ్యావ్ బీన్ టీచింగ్ సిన్స్ 8 o'clock అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ప్లేస్లో ఇప్పుడు ఐకి కానీ బీకి కానీ యూకి కానీ హ్యావ్ బీన్ అంటాం. హ్యావ్ బీన్ టీచింగ్ సిన్స్ 8 o'clock. You have been listening my class since 8 o'clock. You have been listening my class since 8 o'clock. అంటే 8 గంటల నుంచి మీరు నా క్లాసు వింటూనే ఉన్నారు అని దాని అర్థం. We have been listening to your class since 8 o'clock. We have been listening to your class since 8 o'clock. మేము 8 గంటల నుంచి మీ క్లాసు వింటూనే ఉన్నాము అని వి అంటున్నారు. మేము అంటే వి అనమాట. సో ఐ వి యూ కూడా మనం హ్యావ్ బీన్ యూజ్ చేస్తాం. తర్వాత చూడండి, ఇక్కడ ఇంకోటి ఏంటంటే సబ్జెక్ట్ ప్లేస్లో కనుక మీరు హీ ఆర్ షీ ఆర్ ఇట్ యూజ్ చేశారనుకోండి విచ్ ఈజ్ థర్డ్ పర్సన్ సింగులర్. ఈ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి హ్యాస్ బీన్ వస్తుందండి. ఐకి కానీ వీకి కానీ యూ కానీ ఉన్నప్పుడు సబ్జెక్ట్ ప్లేస్లో మనకు హ్యావ్ వాడతాం, మనం హ్యావ్ బీన్ అంటాం. కానీ హీ కానీ షీ కానీ ఇట్ కానీ అన్నప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ యూజ్ చేసినప్పుడు మాత్రం మనం హ్యాస్ బీన్ అంటాం అనమాట. సో ఇప్పుడు ఐ ప్లేస్లో హీ పెట్టారనుకోండి ఏమవుతుంది? హీ హాస్ బీన్ అవుతుంది. హీ హాస్ బీన్ టీచింగ్ English since 8 o'clock. He has been teaching English since 8 o'clock. He has been teaching English since 8 o'clock. She has been cooking since 9 o'clock. She has been cooking since 9 o'clock. అంటే అర్థమైంది, ఆమె 9 గంటల నుంచి వండుతూనే ఉంది. అంటే వండటం అనేది 9 గంటలకు స్టార్ట్ చేసింది, ఇప్పటికి కూడా తను వండుతూనే ఉంది అని చెప్పడం. అంటే షీ హాస్ బీన్ కుకింగ్ సిన్స్ 9 o'clock. 9 గంటల నుంచి తను వండుతూనే ఉంది అని దీని అర్థం. It has been eating since 7 o'clock. It has been eating since 7 o'clock. 7 గంటల నుంచి అది తింటూనే ఉంది. అంటే స్టార్టెడ్ ఈటింగ్ ఎట్ 7 o'clock అండ్ స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ అనమాట. అంటే 7 గంటలకు తినడం ప్రారంభమైంది కానీ ఇంకా అది తింటూనే ఉంది అని చెప్పడం. కాబట్టి ఇట్ హ్యాస్ బీన్ ఈటింగ్ సిన్స్ 7 o'clock.
ఇట్లా వస్తుందన్నమాట. అంటే థర్డ్ పర్సన్ సింగులర్లో ఉన్నప్పుడు సబ్జెక్ట్స్ హీ హ్యాస్ బీన్, షీ హ్యాస్ బీన్, ఇట్ హ్యాస్ బీన్ అంటాం. అదే ప్లూరల్లో ఉన్నప్పుడు ఐ ఉంటే ఐ హ్యావ్ బీన్ అంటాం, యూ ఉంటే యూ హ్యావ్ బీన్ అంటాం, వీ ఉంటే వీ హ్యావ్ బీన్ అంటాం, దే ఉంటే దే హ్యావ్ బీన్. దే హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ 6 o'clock. దే హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ 6 o'clock. 6 o'clock నుంచి వాళ్ళు టీవీ చూస్తూనే ఉన్నారు. So this is a use of present perfect tense. But చూడండి ఇక్కడ మీరు you might have already observed that in all my sentences I used one specific preposition that is since అనమాట. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే మనం ఒక పెక్యులర్గా ఏంటంటే ఒక 2 kinds of prepositions మనం చూస్తాం. ఎందుకంటే ఒకటేమో సిన్స్, ఇంకోటేమో ఫర్ అనమాట. సిన్స్ అనేదేమో యూస్డ్ ఫర్ బిగినింగ్ ఆఫ్ టైమ్, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఆర్ బిగినింగ్ ఆఫ్ టైమ్కి మనం సిన్స్ యూస్ చేస్తాం. అంటే ఇప్పుడు చూడండి, నేను హ్యావ్ బీన్ టీచింగ్ గ్రామర్ సిన్స్ 8 o'clock అన్నాను. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ గ్రామర్ సిన్స్ 8 o'clock. ఇక్కడ 8 o'clock అనేది పాయింట్ ఆఫ్ టైమ్ అనమాట. అంటే ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ టైమ్. అంటే వెన్ ఐ స్టార్టెడ్ మై టీచింగ్ గ్రామర్, ఐ స్టార్టెడ్ టీచింగ్ గ్రామర్ 8 o'clock అనమాట. అంటే 8 o'clock అనేది పాయింట్ ఆఫ్ టైమ్, బిగినింగ్ ఆఫ్ టైం కాబట్టి మనం అక్కడ సిన్స్ అనేది యూజ్ చేస్తాం. అట్లా కాకుండా 8 o'clock నుంచి ఇప్పుడు 10 hours అయిందండి. ఇప్పుడు 10 hours అయింది. ఇప్పుడు నేను స్టార్ట్ చేసింది 8 hours స్టార్ట్ చేశాను, ఇప్పుడు 10 hours అయింది, అంటే 2 hours అయింది. ఇప్పుడు మనం 8 o'clock ప్లేస్లో 2 hours అని పెట్టారనుకోండి సెంటెన్స్లో. చూడండి, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ గ్రామర్ ఫర్ 2 hours. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ గ్రామర్ ఫర్ 2 hours. అంటే ఫర్ 2 hours. ఇక్కడ 2 hours ఉన్నప్పుడు మాత్రం వీఆర్ సపోజ్ టు యూజ్ ఫర్ ప్రిపోజిషన్. We are supposed to use preposition for when we mention 2 hours. 2 hours is a period of time. It is not the beginning of time, it is not the point of time, it is a period of time. 2 hours time denotes period of time. It's a 2 hours అనేది ఒక period of time కాబట్టి దాని ముందు మనం for అనేది యూస్ చేస్తాం అన్నమాట. We have been listening your class for 3 hours. We have been listening to your class for 3 hours. 3 గంటలుగా మేము మీ క్లాస్ వింటూ ఉన్నామని మీరు నాతో అన్నారు అనుకోండి. We have been listening your class. We have been listening to your class for 3 hours. 3 hours అనేది పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి దాని ముందు ఫర్ అని యూజ్ చేస్తాం. మరి 3 hours-కి క్రితం అంటే 3 hours అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 అయింది అనుకోండి. ఎప్పుడు స్టార్ట్ చేసినట్టు క్లాసు 7 కదా. ఒక 7 అనేది కనుక మీరు పర్టికులర్గా మెన్షన్ చేస్తే అప్పుడు ఏమన్నా we have been listening to your class since 7 o'clock. We have been listening to your class since 7 o'clock. అంటే 7 o'clock అనేది పాయింట్ ఆఫ్ టైమ్ ఆర్ బిగినింగ్ ఆఫ్ టైమ్ కాబట్టి అక్కడ మనం సిన్స్ యూస్ చేస్తాం. అంటే ఎప్పుడైతే పాయింట్ ఆఫ్ టైమ్ ఆర్ బిగినింగ్ ఆఫ్ టైమ్ ఈజ్ మెన్షన్డ్, ఇన్ సచ్ కేసెస్ వీఆర్ సపోజ్ టు యూజ్ ప్రిపోజిషన్ సిన్స్. ప్లీజ్ రిమెంబర్ దిస్ వన్. అట్లా కాకుండా 3 hours 2 hours ఇంకా ఇయర్స్ టుగెదర్ ఏదైనప్పటికీ కూడా ఇఫ్ ఇట్ ఈస్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ వీఆర్ సపోజ్ టు యూజ్ ఫర్ అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. వీ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 10 years. We have been living here for 10 years. అంటే 10 సంవత్సరాలుగా మేము ఇక్కడ నివసిస్తున్నాము. అంటే 10 సంవత్సరాలుగా మేము ఇక్కడ నివసిస్తున్నాము. 10 years అనేది పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి దాని ముందు మనం ఫర్ అనే ప్రిపోజిషన్ యూస్ చేయాలి. దిస్ ఈస్ అంటే ఫర్ ఆర్ సిన్స్ ఆర్ ద 2 important prepositions which are supposed to be used in present perfect continuous tense అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో సిన్స్ ఆర్ ఫర్ అనేటువంటి 2 ప్రిపోజిషన్స్ యూస్ చేస్తాము. సిన్స్ ఏమో ఫర్ ద బిగినింగ్ ఆఫ్ టైమ్ యూస్ చేస్తాము, పాయింట్ ఆఫ్ టైమ్ ఆర్ బిగినింగ్ ఆఫ్ టైమ్ అంటాం. ఫర్ అనేది ఏమో పీరియడ్ ఆఫ్ టైమ్కి యూస్ చేస్తాం. దిస్ ఇస్ వాట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వేర్ యూర్ సపోజ్ టు లెర్న్ అబౌట్ హౌ టు యూజ్ ప్రిపోజిషన్ సిన్స్ ఆర్ ఫర్ అనమాట. కాబట్టి వీ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 10 years అన్నప్పుడు 10 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ నివసిస్తూనే ఉన్నాము. అంటే వీ స్టార్టెడ్ లివింగ్ హియర్ 10 years ago అండ్ స్టిల్ వీ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ అని దాని అర్థం అనమాట. అంటే 10 సంవత్సరాల క్రితం మేము ఇక్కడ నివసించడం మొదలుపెట్టాము, ఇప్పటికి కూడా నివసిస్తూనే ఉన్నాము. అంటే ఇక్కడ 10 సంవత్సరాలు అనేది పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి దాని ముందు మనం ఫర్ అనేది యూజ్ చేస్తాం. ఆ ఫర్ 10 years అని కాకుండా మీకు 10 years క్రితం ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2005 అనుకోండి. 10 years అంటే మనం ఎట్లా వేసుకుంటామో మీరు చూడండి. అంటే మీకు 15 అనుకోండి. 2015లో వీ స్టార్టెడ్ లివింగ్ హియర్. ఇప్పుడు 2015 అని మీరు పర్టికులర్గా మెన్షన్ చేశారు అనుకోండి, పర్టికులర్ టైం అంటే దాన్ని బిగినింగ్ ఆఫ్ టైం పాయింట్ ఆఫ్ టైం అంటారు. ఇదే సెంటెన్స్లో వీ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 10 years అనే దాంట్లో వీ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 2015 అంటాం. 2015 అనేది ఏ పర్టికులర్ టైం, ఏ బిగినింగ్ ఆఫ్ టైం, ఏ పాయింట్ ఆఫ్ టైం కాబట్టి ఇక్కడ మనం 2015 అని వచ్చింది కాబట్టి దాని ముందు మనం సిన్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో నౌ ఐ హోప్ దట్ ఇట్ ఈస్ క్లియర్ ఇన్ యువర్ మైండ్. సిన్స్ ఎక్కడ యూజ్ చేస్తామో ఫర్ ఎక్కడ యూజ్ చేస్తామో మీకు అర్థమైంది అనుకుంటాను. అంటే పీరియడ్ ఆఫ్ టైం ముందు మాత్రం ఫర్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి మనం. పాయింట్ ఆఫ్ టైం ముందు మాత్రం లేదంటే బిగినింగ్ ఆఫ్ టైం ముందు మాత్రం
మనం సిన్స్ యూస్ చేయాలన్నమాట. కాబట్టి ఈ సేమ్ సెంటెన్స్లో ఎట్లంటే జస్ట్ నౌ యాజ్ ఐ టోల్డ్ యూ దట్ వీ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 10 years. 10 years అనేది పీరియడ్ ఆఫ్ టైం కూడా దాని ముందు ఫర్ యూస్ చేస్తాం, అది గుర్తుపెట్టుకోవాలి. వీ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 2015. అంటే 2015 అనేది పాయింట్ ఆఫ్ టైం ఆర్ బిగినింగ్ ఆఫ్ టైం కాబట్టి దాని ముందు మనం సిన్స్ యూస్ చేస్తాం, అది డిఫరెన్స్ అనమాట. బట్ మిగతా టెన్స్ అంతా సేమ్. వీ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 10 years అంటే 10 సంవత్సరాలుగా మేము ఇక్కడ నివసిస్తూనే ఉన్నాము. అంటే వీ స్టార్టెడ్ లివింగ్ హియర్ 10 years ago అండ్ స్టిల్ వీ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ అని అర్థం. వీ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 2015 అంటే 2015 నుంచి మేము ఇక్కడ 2015 నుంచి మేము ఇక్కడ జీవిస్తూనే ఉన్నాము. అంటే వీ స్టార్టెడ్ లివింగ్ హియర్ at 2015 and still we have been living here and then అర్థం అనమాట. బట్ ఎనీహౌ బేసికలీ I hope that you all understood well. So what is the main function of the present perfect continuous tense? Present perfect continuous tense is very very important in our daily conversation, friends. Remember that. ఏదైనా ఒక పని గతంలో ప్రారంభమై స్టిల్ అది గోయింగ్ ఆన్ అయితే కనుక, స్టిల్ అది జరుగుతూ ఉన్నట్టు అయితే కనుక మనము అట్లాంటి సందర్భంలో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. How long have you been working here? If you are working in some office, somebody may ask you that, how long have you been working here? ఎంతకాలంగా మీరు ఇక్కడ పనిచేస్తున్నారు అని అడిగారు అనుకోండి ఎవరన్నా. నేను 2014 నుంచి పనిచేస్తున్నానని మీరు చెప్పాలనుకోండి. అప్పుడు ఏం చెప్తారు? సార్, I have been working here since 2014. I have been working here since 2014 అని చెప్తారు. అంటే 2014 నుంచి నేను ఇక్కడ పనిచేస్తూనే ఉన్నానండి అని. అంటే 2014లో I started working here and still I have been working here అని దాని అర్థం. అంటే 2014లో నేను పనిచేయడం మొదలుపెట్టానండి, అప్పటి నుంచి ఇప్పటివరకు పనిచేస్తూనే ఉన్నాను అని చెప్పడం దాని ఉద్దేశం. ఇక్కడ సిన్స్ 2014 అన్నా, బికాస్ 2014 అనేది పాయింట్ ఆఫ్ టైం అనమాట. అట్లా కాకుండా మీరు పీరియడ్ ఆఫ్ టైంలో చెప్పాలనుకో 2014 అంటే ఇప్పటివరకు ఎంత 11 years కదా. కాబట్టి 11 years అనేది పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది. అది తీసుకున్నప్పుడు మీరు ఏం యూజ్ చేయాలి? ప్రిపరేషన్ ఫర్ యూజ్ చేయాలి. అది ఎట్లా ఉంటుంది ఆ సెంటెన్స్? I have been working here for 11 years. I have been working here for 11 years. I have been working here for 11 years, sir. నేను ఇక్కడ 11 years నుండి ఇక్కడ పనిచేస్తున్నాను సార్ అని మీరు చెప్తారనమాట. అంటే 11 years అన్నప్పుడు పీరియడ్ ఆఫ్ టైం అది కాబట్టి ఫర్ 11 years అన్నారు మీరు. 2014 అనేది పాయింట్ ఆఫ్ టైం ఆర్ బిగినింగ్ ఆఫ్ టైం కాబట్టి సిన్స్ 2014 అన్నారు. సో I have been living here. I have been living here. I have been working here since 2014. 2014 నుంచి నేను ఇక్కడ పనిచేస్తూనే ఉన్నాను. I have been working here for 11 years. I have been working here for 11 years. 11 years అనేది పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి ఫర్ అనేది యూస్ చేస్తారు. దిస్ ఇస్ ద డిఫరెన్స్ అనమాట. హౌ టు యూజ్, ఐ హోప్ దట్ యూ ఆల్ అండర్స్టూడ్ వెల్ హౌ టు యూజ్ సిన్స్ అండ్ ఫర్, హౌ టు యూజ్ అండ్ వేర్ టు యూజ్ సిన్స్ అండ్ ఫర్. సిన్స్ ఈస్ ఫర్ పాయింట్ ఆఫ్ టైం or beginning of time, whereas for is for period of time. So these are the examples. I hope you understood well. ఓకే ఫ్రెండ్స్, అట్లా అనమాట. మళ్ళీ దీనిలో మనకి మన 4 types ఆఫ్ సెంటెన్సెస్ కూడా ఉంటాయి కదా, అది మళ్ళీ మామూలే అనమాట. 4 kinds ఆఫ్ సెంటెన్సెస్ ఎట్లా వస్తాయో చూద్దాం ఒకసారి మనం. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2014. నేను 2014 నుంచి ఇక్కడ పనిచేస్తూనే ఉన్నాను. హ్యావ్ ఐ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2014. నేను 2014 నుంచి ఇక్కడ వర్క్ చేస్తూనే ఉన్నానా? I haven't been working here since 2014. Haven't been, have not been అంటానికి బదులు మనం షార్ట్ ఫామ్లో కాంట్రాక్షన్లో I haven't been అంటాం. I haven't been working here since 2014. 2014 నుంచి నేను ఇక్కడ వర్క్ చేస్తూ లేను. తర్వాత haven't I been working here since 2014. 2014 నుంచి నేను ఇక్కడ వర్క్ చేయడం లేదా? I have been working here since 2014. Have I been working here since 2014? I haven't been working here since 2014. Haven't I been working here since 2014. ఇట్లా అంటే నేను కొంచెం ఫాస్ట్గా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆ ప్రొనౌన్సియేషన్ కానీ అవి కానీ ఆ స్పీడ్ కానీ మీకు కూడా రావాలనే ఉద్దేశం చెప్తున్నాను అంతే. బట్ మీరు ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి రివైండ్ చేసుకుంటే నా వీడియో వినొచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు కదా. సో అట్లా అనమాట. అట్లా ఐతోటి హ్యావ్ బీన్ అన్న హ్యాస్ బీన్తో కూడా చేద్దాం. హీ హాజ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ 8 o'clock. హీ హాజ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ 8 o'clock. అతను 8 గంటల నుంచి ఆడుతూనే ఉన్నాడు. హ్యాస్ హీ బీన్ ప్లేయింగ్ సిన్స్ 8 o'clock. అతను 8 o'clock నుంచి ఆడుతూనే ఉన్నాడు. హీ హ్యాజంట్ బీన్ ప్లేయింగ్ సిన్స్ 8 o'clock. అతను 8 o'clock నుంచి ఆడుతూనే లేడు. హ్యాజంట్ హీ బీన్ ప్లేయింగ్ సిన్స్ 8 o'clock. అతను 8 o'clock నుంచి ఆడుతూనే లేడా? అట్లా అనమాట. అట్లాగే షీ హాజ్ బీన్ కుకింగ్ ఫర్ 2 hours. షీ హాజ్ బీన్ కుకింగ్ ఫర్ 2 hours. 2 hours అనేది ఈ పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి ఇక్కడ మనం ఫర్ అనేది యూస్ చేస్తాం, గుర్తుపెట్టుకోవాలి. షీ హాజ్ బీన్ కుకింగ్ ఫర్ 2 hours. ఆమె 2 గంటలుగా వండుతూనే ఉన్నది. Has she been cooking for 2 hours? ఆమె 2 గంటలుగా వండుతూనే ఉన్నదా? She hasn't been cooking for 2 hours. ఆమె 2 గంటలుగా వండుతూనే లేదు. Hasn't she been cooking for 2 hours? ఆమె 2 గంటల నుంచి వండుతూనే లేదా? ఇట్లా అనమాట.
ఇట్లా మీరు నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ యూ కెన్ గో ఆన్ ప్రాక్టీసింగ్ ఆన్ దిస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ డైలీ కాన్వర్సేషన్. ఎందుకంటే చాలా విషయాల్లో మనం ఏంటంటే ఏదైతే కంటిన్యూస్లో ఉంటుంది, జనరల్గా ఏమంటారంటే ఐఎమ్ వర్కింగ్ హియర్ అని చెప్తూ ఉంటారు. ఈ రూల్ తెలియనప్పుడు ఐఎమ్ వర్కింగ్ హియర్ ఫర్ 2 years అనకూడదు. ఐఎమ్ వర్కింగ్ హియర్ ఫర్ 2 years అనేది తప్పు అనమాట. ఇక్కడ కరెక్షన్ ఏమిటి? ఐఎమ్ వర్కింగ్ అంటే మనకు తెలుగులో ఆలోచించినప్పుడు ఐఎమ్ వర్కింగ్ హియర్ ఫర్ 2 years అంటే 2 సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తున్నట్టుగానే వస్తుంది కదా మీనింగు. ఐ అంటే నేను, ఐఎమ్ అంటే వర్కింగ్ పనిచేస్తూనే ఉన్నానని వస్తుంది కదా అనుకుంటాం మనం. కానీ స్పెసిఫిక్ యూజ్ ఆఫ్ టెన్స్ అనేది ఇక్కడ ఉందన్నమాట. ద యాక్షన్ విచ్ బిగాన్ ఇన్ ద పాస్ట్ అండ్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ స్టిల్, విచ్ ఈస్ కంటిన్యూయింగ్ స్టిల్. అంటే గతంలో ప్రారంభమైనటువంటి పని ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉన్నట్లయితే మనకు ఖచ్చితంగా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేయాలి, ఒక రూల్ అనమాట. ఇంకా కొన్ని కేసెస్లో అంటే మన ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా యూజ్ చేయొచ్చు ఇండెఫినెట్ దీంట్లో కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు వీ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 10 years అన్నా, వీ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 10 years. వీ హ్యావ్ లివ్డ్ హియర్ ఫర్ 10 years అన్నా కానీ వీ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 10 years అనే మీనింగ్ కూడా వస్తుంది. ఇది ఒక ఎక్సెప్షన్ అనమాట. వీ హ్యావ్ లివ్డ్ హియర్ ఫర్ 10 years. వీ హ్యావ్ లివ్డ్ హియర్ ఫర్ 10 years అంటే 10 years నుంచి మేము కూడా నివసిస్తూనే ఉన్నామని. వీ హ్యావ్ లివ్డ్ అంటే ఇక్కడ వీ హ్యావ్ ప్లస్ లివ్డ్ V3 యూజ్ చేస్తాం మనం. అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో కూడా మనం జనరల్గా ఈ ఎక్సర్సైజ్ యూజ్ చేసినప్పుడు వీ హ్యావ్ లివ్డ్ హియర్ ఫర్ 10 years అంటే 10 సంవత్సరాలుగా మేము కూడా నివసిస్తున్నామని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో కూడా చెప్పొచ్చు. అనేది ఒక చిన్న ఎక్సెప్షన్, ఒక ఎక్స్క్లూజివ్ రూల్ అనమాట. దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ యూ. అంతే తప్ప వేరే ఏం లేదు. బట్ మీరు యూ ఆర్ బెటర్ ప్రాక్టీస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. చాలా కొంచెం ఎక్స్ట్రీమ్గా వెళ్ళినప్పుడు మీరు ఎక్సెప్షన్స్ వాటి గురించి ఆలోచించాలి. కానీ అది ఎగ్జాంపుల్గా చెప్తే బాగుంటుందని జస్ట్ ఐ ఇంట్రడ్యూస్డ్ హియర్. బట్ యూ రిమెంబర్ దాట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ముఖ్యంగా గతంలో ప్రారంభమైనటువంటి ఒక పనిని ప్రస్తుతం కూడా కొనసాగుతూ ఉన్నట్లయితే అది చెప్పడానికి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తామనేది ఇది స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ షీ హాస్ బీన్ కుకింగ్ ఫర్ 2 years. షీ హాస్ బీన్ కుకింగ్ ఫర్ 2 years అంటే షీ స్టార్టెడ్ కుకింగ్ 2 years అగో అండ్ స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ అర్థం. అంటే 2 గంటల క్రితం వండటం మొదలుపెట్టింది, ఇంకా వండుతూనే ఉంది అని చెప్పడానికి షీ హాస్ బీన్ కుకింగ్ ఫర్ 2 years. హ్యాస్ షీ బీన్ కుకింగ్ ఫర్ 2 years? షీ హాజంట్ బీన్ కుకింగ్ ఫర్ 2 years. హ్యాజంట్ షీ బీన్ కుకింగ్ ఫర్ 2 years? ఇట్లా మీరు సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ అండ్ యూజ్ అండ్ ఫంక్షన్ అండ్ ఎవ్రీథింగ్. సో ఫ్రెండ్స్, ప్లీజ్ రిమెంబర్ దాట్. సీరియస్గా నా క్లాసెస్ ఫాలో అవ్వండి, సీరియస్గా వినండి, సీరియస్గా మీరు ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్లీ ఆర్ గోయింగ్ టు బికమ్ గుడ్ స్పీకర్స్ ఇన్ యువర్ కమింగ్ ఫ్యూచర్. నో డౌట్ ఇన్ దాట్. I will be always at your service. Please go on asking if you have any doubts. I'll be here for you to clarify your doubts and to encourage you to learn, to acquire beautiful spoken English skills. I will be always with you. I love you all once again. This is your Chittaluri. Have a nice day.